హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బీటెక్ స్టడీ కిట్. టాపిక్ వచ్చేసి డిఫరెన్స్ బిట్వీన్ ఓఎస్ఏ అండ్ టీసీపీ ఆర్ ఐపీ రెఫరెన్స్ మోడల్. అంటే నేను ఆల్రెడీ ఓఎస్ఐ ఇంకా టీసీపీ ఆర్ ఐపీ ఈ టూ మోడల్స్ గురించి ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసిన. ఆ రెండు టాపిక్స్ మీరు చూస్తే ఈ డిఫరెన్స్ అనేది మీకు ఈజీ అయిపోతుంది, ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. సో లెట్స్ గో టు ది టాపిక్ ఓఎస్ఐ టీసీపీ ఐపీ. ఓఎస్ఐ అంటే ఏంటి? ఓపెన్ సిస్టమ్ ఇంటర్ కనెక్షన్. మరి టీసీపీ ఐపీ అంటే ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్, ఇంటర్నెట్ ప్రోటోకాల్. OSI stands for Open System Interconnection. TCP/IP stands for Transmission Control Protocol, Internet Protocol. And the second one, it has 7 layers. It has 4 layers. అంటే OSIలో 7 layers ఉంటాయి, TCP or IPలో 4 layers ఉంటాయి. OSIలో ఏమేమి లేయర్స్ ఇక్కడ రాసిన: ఫిజికల్, డేటా లింక్, నెట్వర్క్, ట్రాన్స్పోర్ట్, సెషన్, ప్రజెంటేషన్ అండ్ అప్లికేషన్ లేయర్స్. ఇవి 7 లేయర్స్ ఓఎస్ఏలో. టీసీపీ ఐపీలోనేమో 4 లేయర్స్ కదా. ఏమేమి లేయర్స్? నెట్వర్క్ యాక్సెస్ లేయర్, ఇంటర్నెట్ లేయర్, ట్రాన్స్పోర్ట్ లేయర్ అండ్ అప్లికేషన్ లేయర్. ఈ 4 లేయర్స్. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఓఎస్ఏ మోడల్లో మనకి సపరేట్గా సెషన్ అండ్ ప్రజెంటేషన్ లేయర్స్ ఉంటాయి. కానీ టీసీపీ ఐపీలోనేమో ఆ రెండు కంబైన్ చేసి ఉంటాయి. ఎక్కడ ఉంటాయి? అప్లికేషన్ లేయర్లో ఉంటాయి. చూడండి, ఇట్ హ్యాస్ సపరేట్ సెషన్ అండ్ ప్రజెంటేషన్ లేయర్స్. ఇక్కడనేమో ఇట్ కంబైన్స్ ది సెషన్ అండ్ ప్రజెంటేషన్ లేయర్స్ ఇన్ అన్ అప్లికేషన్ లేయర్. నెక్స్ట్ 6th వన్, ఓఎస్ఏ మోడల్ అనేది ఐఎస్ఓ వాళ్ళు డెవలప్ చేసారు. ఐఎస్ఓ అంటే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్. నెక్స్ట్ టీసీపీ ఐపీ మోడల్ ఏమో డిఓడి వాళ్ళు డెవలప్ చేసారు. డిఓడి అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్. ఇక్కడ అదే ఉంటుంది. ఇట్ ఈస్ డెవలప్డ్ బై ఐఎస్ఓ, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్. ఇట్ ఈస్ డెవలప్డ్ బై డిఓడి, డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్. నెక్స్ట్ పాయింట్, ఓఎస్ఏ మోడల్ గివ్స్ గ్యారంటీ ఆఫ్ రిలయబుల్ డెలివరీ ఆఫ్ ప్యాకెట్స్. అంటే ఈ ఓఎస్ఏ మోడల్ అనేది గ్యారంటీ ఇస్తుంది అనమాట. అంటే కంపల్సరీగా రీచ్ అవుతుంది ప్యాకెట్ అనేది. ఎక్కడికి రీచ్ అవ్వాలో అక్కడికి రీచ్ అయిపోతుంది, సోర్స్ నుంచి డెస్టినేషన్కి. అదే టీసీపీ ఐపీ ఏమో అలా కాదు, అది కరెక్ట్ గ్యారంటీ ఇవ్వదు అనమాట. రిలయబుల్ డెలివరీ ఆఫ్ ప్యాకెట్ అనేది గ్యారంటీ ఇవ్వద్దు అది. నెక్స్ట్ ఓఎస్ఐ మినిమం హెడర్ సైజ్ ఏమో 5 bytes, టీసీపీ ఐపీ మినిమం హెడర్ సైజ్ ఏమో 20 bytes. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ ఓఎస్ఏ డస్ నాట్ సపోర్ట్ ఇంటర్ నెట్వర్కింగ్. ఓఎస్ఏ మోడల్ అనేది ఇంటర్ నెట్వర్కింగ్ సపోర్ట్ చేయదు. ఇక్కడ ఇంటర్ నెట్వర్కింగ్ అంటే డిఫరెంట్ నెట్వర్క్స్ ఒక దగ్గర కనెక్ట్ అయ్యి ఉండడం అనమాట, అది ఇంటర్ నెట్వర్కింగ్. ఇక్కడ ఓఎస్ఏ అనేది అసలు సపోర్ట్ చేయదన్నమాట. అందుకే ఓఎస్ఏ డస్ నాట్ సపోర్ట్ ఇంటర్ నెట్వర్కింగ్. అండ్ నెక్స్ట్ టీసీపీ ఐపీకి వచ్చేసరికి సపోర్ట్ చేస్తుంది. ఇంటర్ నెట్వర్కింగ్ అనేది ఒక డిఫరెంట్ నెట్వర్క్స్ అనేవి కనెక్ట్ అయ్యి ఉంటుంది అనమాట. నెక్స్ట్ లాస్ట్ పాయింట్ వచ్చేసి స్ట్రిక్ట్ లేయరింగ్. స్ట్రిక్ట్ లేయరింగ్ అంటే ఒక్కొక్క లేయర్ ఫిక్స్డ్గా ఉంటాయి అనమాట. దే కెనాట్ బి చేంజ్డ్ అగైన్, అంటే అవి చేంజ్ అవ్వవు అనమాట. సో స్ట్రిక్ట్లీ లేయరింగ్. అండ్ టీసీపీ ఐపీ వచ్చేవారికి లూజ్లీ లేయర్డ్, అంత ఫిక్స్డ్ కాదనమాట. దే కెన్ బి ఇంటరాక్ట్ విత్ అదర్ ప్రోటోకాల్స్ ఆల్సో హియర్. ఇది ఓఎస్ఐ అండ్ టీసీపీ ఐపీ మోడల్ యొక్క డిఫరెన్స్. ఈ డిఫరెన్స్ మీరు ఒక్క లెఫ్ట్ సైడ్ గుర్తుపెట్టుకుంటే రైట్ సైడ్ టాపిక్ వచ్చేస్తుంది ఈజీ. అంటే ఓఎస్ఏ పాయింట్స్ గుర్తుపెట్టుకున్నా మీరు టీసీపీ ఐపీ పాయింట్స్ అనేది రాయొచ్చు ఇక్కడ. సో దిస్ ఈజ్ అబౌట్ ఓఎస్ఐ అండ్ టీసీపీ ఐపీ రెఫరెన్స్ మోడల్స్ డిఫరెన్స్. ఇది దీని యొక్క డిఫరెన్స్. ఫస్ట్ ఏమో అబ్రివేషన్ రాయాలి, దెన్ ఫుల్ ఫామ్ రాయాలి. ఓఎస్ఐ అంటే ఏంటి, టీసీపీ ఐపీ అంటే ఎన్ని లేయర్స్ ఉన్నాయి ఇందులో అండ్ ఏమేంటి అవి రాయండి. అండ్ ద నెక్స్ట్ ఈజ్ ఏది కంబైన్ ఉన్నాయి, ఏది సపరేట్ ఉన్నాయి అక్కడ. అండ్ ద నెక్స్ట్ ఏది ఎక్కువ యూజ్ చేస్తారు, ఏది ఎక్కువ యూజ్ చేయరు. నేను ఈ పాయింట్ మిస్ చేశాను చూడండి. ఇట్ ఈజ్ నెవర్ యూజ్డ్, ఇట్ ఈజ్ మోస్ట్లీ యూజ్డ్. అంటే ఓఎస్సీ మోడల్ అనేది ఎక్కువ యూజ్ చేయము, టీసీపీ ఐపీ అనేది ఎక్కువ యూజ్ చేస్తాం అనమాట. సో అది. అండ్ ఎవరు డెవలప్ చేసారు? ఐఎస్ఓ, డిఓడి. అండ్ ద నెక్స్ట్ ఈజ్ ఏది గ్యారంటీ డెలివరీ ఇస్తుంది మనకి, రిలయబుల్ డెలివరీ ఇస్తుంది, ఓఎస్ఏ ఇస్తుంది.
అండ్ టీసీపీ ఐపీకి వచ్చే వరకు అది ఇవ్వదు అనమాట. సో అది ఒకటి. మినిమం హెడర్ సైజ్ ఏంటి అది గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇంటర్నెట్ వర్కింగ్ ఏది సపోర్ట్ చేస్తుంది, అండ్ లేయరింగ్, టైప్స్ ఆఫ్ లేయరింగ్, స్ట్రిక్ట్ లేయరింగ్, లూజ్లీ లేయరింగ్. సో దిస్ ఈజ్ అబౌట్ డిఫరెన్స్ బిట్వీన్ OSI and TCP IP model. Please like, share and subscribe to my channel. Bye friends.